హలో నమస్తే. వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ జనని. సో, 'రామ్ చరణ్' గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి సక్సెస్‌ఫుల్‌గా థియేటర్స్‌లో రన్ అవుతూ ఉందనమాట. థర్డ్ డే కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా సంక్రాంతి పండగకి ఇంకో పండగ అని చెప్పుకోవచ్చు. సో, ఈ పండగకి ఇంకొక పండగ వచ్చేసిందనమాట. ఆల్రెడీ ప్రోమో 1 వచ్చేసింది. అంటే 'అన్‌స్టాపబుల్ షో' అనమాట. బాలకృష్ణ గారిది 'అన్‌స్టాపబుల్ షో' పార్ట్ 1 ప్రోమో వచ్చేసి అది సూపర్ హిట్ అయిపోయింది. అసలు ఎప్పుడు రిలీజ్ అవుతది ఈ ఎపిసోడ్ అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే పార్ట్ 2 ఎపిసోడ్ కూడా రిలీజ్ చేశారనమాట. 13థ్ జనవరిన ఈరోజు పండగ స్పెషల్‌గా భోగి పండగ స్పెషల్‌గా ప్రోమోనైతే రిలీజ్ చేశారు. ప్రోమోలో చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అంటే ఎంత పెద్ద పాన్ ఇండియా హీరో అయినా, ఎవ్వరైనా సరే అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన తర్వాత బాలకృష్ణ గారి ముందు ఎవరైనా చిన్న పిల్లలే అని చెప్పుకోవచ్చు. సో, మంచిగా అల్లరి చేసుకుంటూ, చిలిపి పనులు చేసుకుంటూ ఉంటాడనమాట. నిన్న బాలకృష్ణ గారి ఒక వీడియో కూడా వైరల్ అయిపోయింది. విశ్వక్సేన్ అలాగే సిద్ధు జొన్నలగడ్డ వీళ్ళందరూ కూడా 'డాకు మహారాజ్' సినిమా సక్సెస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి ముద్దులు కూడా పెడుతున్న వీడియో అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో, ఈరోజు వచ్చేసి ప్రోమో 2 అయితే రిలీజ్ అయింది. మరి ఆ విశేషాలేంటో మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. సో, షో స్టార్ట్ అయిన వెంటనే 'పవన్ కళ్యాణ్' గారి "ఒక్కసారి ఇమిటేట్ చెయ్యమ్మా" అని చెప్పేసైతే బాలకృష్ణ అడగడం జరిగింది. సో, పవన్ ఇలా పెట్టి చేతులు పెట్టుకొని ఉంటాడు కదా! సేమ్ అలాగే 'రామ్ చరణ్' గూడా పెట్టి సేమ్ పోజ్ అయితే ఇచ్చాడనమాట. ఇమిటేట్ చేశాడు. సేమ్ అదే మేనరిజంని చేసి చూపించు అని చెప్పిస్తే చేసి చూపించాడనమాట. సో, ఇద్దరి ఫోటోస్ ఒకటే దగ్గరేసి సేమ్ ఇప్పుడు ఉన్నాడేమో అక్కడ అన్నట్టయితే అనిపించింది పవన్ కళ్యాణ్. ఆ స్టేజ్‌లో ఉన్నారేమో అన్నట్టు అనిపించింది. సో, అట్లా ఫస్ట్ అలా స్టార్ట్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ ఒక ఫోటో ఫ్రేమ్ చూపిచ్చాడు. ఒక ఫోటో చూపిచ్చాడు. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్, అలాగే రామ్ చరణ్ ఇంకా ఇంకొకరున్నారనమాట. సో, ఇలా ఆ ఫోటో ఫ్రేమ్ చూపిచ్చి ఇందులో ఒకరు మిస్ అయ్యారు ఎవరు అని అడుగుతారనమాట. ఇంకెవరు అకీరా నందన్ అని చెప్పేసి రామ్ చరణ్ చెప్తాడు. మరి లాంచింగ్ ఎప్పుడమ్మా చెప్పొచ్చు కదా! అని చెప్పేసి అడుగుతాడనమాట. అదే అకీరా నందన్ సినిమా ఎప్పుడు తీస్తాడు? ఎప్పుడు లాంచ్ చేస్తారని చెప్పేసి బాలకృష్ణ గారైతే అడగడం జరిగింది. సో, అదంతా మనకు మ్యూట్ చేశారు. మేబీ ఎపిసోడ్‌లో తెలుస్తదో, లేదంటే ఇది అన్‌కట్ వర్షన్ ఇంకొకటి ఉంటది గాబట్టి, మేబీ కొన్ని మనకి చూపించరు కాబట్టి, సో, లాంచింగ్ డేట్ చెప్పేసారని జెప్పేసి కామెడీగా అలా చెప్తూ ఉన్నారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఉపాసన గారి ఫోటో చూపిచ్చారు. ఇద్దరు కలిసున్న ఒక ఫోటో చూపిచ్చి, అసలు ఎలా ప్రేమలో పడ్డారు మీరు? ఎలా కలిసారు? అని జెప్పేసి అడుగుతారనమాట. ఏమో అలా అలా కలుస్తూ ఫస్ట్ నాకంత నచ్చేది గాదు. తర్వాత పడిపోయా అని జెప్పేసయితే మాట్లాడుతూ ఉంటారనమాట. సో, అట్లా వాళ్ళిద్దరికి సంబంధించిన ఒక ఫోటో ఆ స్క్రీన్ మీద చూపిస్తూ మాట్లాడుతూ హ్యాపీగా అంటే మీకు ప్రేమగా ఏమని పిలుస్తది ఉపాసన మిమ్మల్ని అనంటే, రామ్ చరణ్ అని పిలుస్తదని జెప్పిండు. కోపంగా అంటే ఆ వాయిస్ కొంచెం డేంజర్‌గా ఉంటది అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ వాళ్ళ అక్కది ఒక వీడియో చూపిస్తాడనమాట. బాలకృష్ణ గారు వాళ్ళ అక్కది ఒక వీడియో చూపిస్తారు. అందులో చరణ్ నీకొక లెటర్ పంపిస్తున్నా అని చెప్పేసి ఆవిడ ఒక లెటర్ గూడా పంపిస్తది. అది స్టేజ్ మీద తీసుకొని అది చదువుతూ ఉంటారు. అది కూడా మనకి ఫుల్ ఎపిసోడ్‌లో అయితే మనకు తెలుస్తది. అసలు ఏం పంపించారు, ఏంటి అని చెప్పేసయితే. ఇంకా నెక్స్ట్ అంటే ప్రభాస్ వచ్చినప్పుడు ఈ 'అన్‌స్టాపబుల్' షోకి ప్రభాస్ వచ్చినప్పుడు రామ్ చరణ్‌కి ఫోన్ చేశారనమాట. నార్మల్‌గా ఫ్రాంక్ కాల్ లాగా మాట్లాడి ఏంటి సీక్రెట్స్ అని తెలుసుకున్నారనమాట. ఇప్పుడు రామ్ చరణ్ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఫోన్ చేపిస్తారని తెలుసు. ఆల్రెడీ మనం ప్రోమో 1లో అయితే కొంచెం చూసాము. సో, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎవరో గన్నవరం అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావంట గదా! రామ్ చరణ్ అన్ని చెప్పేసాడు నాకు అని చెప్తే, ఎక్కడ యూరోప్‌లోనా గన్నవరం ఉండేది అని చెప్పి కామెడీ చేస్తున్నాడనమాట. సో, నేను ఈ షో అన్‌కట్ వర్షన్ నీకు పంపిస్తాను. అప్పుడు మీ ఇద్దరి మధ్య చిచ్చొస్తది అని చెప్పేసి క్యూట్‌గా అలా కామెడీ చేస్తూ ఉన్నారనమాట బాలకృష్ణ గారు. సో, ఇట్లా ఒక ఫన్ అయితే జనరేట్ చేశారు. నెక్స్ట్ ఇంకా రామ్ చరణ్‌కి బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే అది శర్వానంద్ అనమాట. శర్వానంద్ ఇంకో ఫ్రెండ్. సో, వీళ్ళ ముగ్గురు షోకొచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో, అప్పుడు బాలకృష్ణ ఇంకొక క్వెషన్ అడిగారు. నార్మల్‌గా వాళ్ళ ముగ్గురితో మాట్లాడుతూ, ఫన్ చేస్తూ, ఇది మీ ముగ్గురిలో ఎవరు ఎక్కువగా ఫ్లర్ట్ చేస్తారు అనంటే రామ్ చరణ్‌కి షూట్ చేశారనమాట. సో, రామ్ చరణ్ ఎక్కువ ఫ్లర్ట్ చేస్తాడంట అమ్మాయిల్ని. సో, నెక్స్ట్ వచ్చేసి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరికి ఎక్కువగా ఉన్నారు అని చెప్పేస్తే శర్వానంద్‌కి ఉన్నారని చెప్పి చూపిస్తారనమాట. సో, ఇట్లా ఫన్నీగా ఈ 'అన్‌స్టాపబుల్' పార్ట్ 2 ప్రోమో అయితే నడిచింది. సో, ఇది ఫుల్ ప్రోమో వచ్చేసి మనకి జాన్ 17న రిలీజ్ అవ్వబోతుంది. ఆహాలో ఆల్రెడీ అంటే సినిమా ఎంత సక్సెస్ అయిందో ఈ 'అన్‌స్టాపబుల్' షో గూడా అంతే సక్సెస్ అవుతుందనమాట. ఈసారి ఏకంగా పెద్ద పెద్ద స్టార్స్‌ని పాన్ ఇండియా స్టార్స్‌ని షోకి తీసుకురావడం జరుగుతుంది. ఇంకా
నాగబాబు మీ నాన్న ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టారా? లేదంటే కొట్టారా? అని చెప్పేసి అడిగాడనమాట. ఏదైనా ఫంక్షన్స్‌లలో అట్లా. ఒకరోజు నాగబాబు బాబాయ్ వల్ల అలా నాకు చేయడం జరిగిందనంటే, తెలుసులేండి. మీ నాగబాబు గారి గురించి నాకు తెలుసులేండి. చిచ్చులు పెడతాడని చెప్పేసి నార్మల్‌గా అలా ఫన్నీగా చెప్తూ ఉన్నాడనమాట బాలకృష్ణ గారు. సో, ఇలా నార్మల్‌గా అలా ఫన్‌గా ఫ్రాంక్ కాల్స్‌తో ఇంకా చాలా విషయాలు కూడా మాట్లాడారు అని చెప్పేసైతే నిజంగా ఈ ప్రభాస్ పెళ్లి అంటే ప్రభాస్ సినిమా గురించి ఏంటో గాని, ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనే విషయం అయితే మొత్తం సోషల్ మీడియాలో రచరచలేస్తుందనమాట. అంటే ఇంకా బ్యాచిలర్ కాబట్టి ఈ అంటే ఆయన పెళ్లెప్పుడు ఎవరిని చేసుకుంటారంటే మొన్ననే మనం చూసాం వెస్ట్ గోదావరి. గోదావరికి సంబంధించిన అమ్మాయినైతే పెళ్లి చేసుకోబోతున్నాడు ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసైతే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ షోతో అదేమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఇంకా బయటకొస్తదేమో అని అందరూ వెయిట్ చేస్తూ చూస్తున్నారనమాట. ఆయన సినిమా కంటే ఆయన పెళ్లి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని చెప్పొచ్చు. ఇంకా మనం ప్రోమో 1లో అయితే ఇంకా రామ్ చరణ్ గారు చాలా విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ఆయన కుక్కపిల్ల ఉంటది రైమ్ అని చెప్పేసి, రైమ్ అని అనంగానే అది ఇలా తిరిగి చూస్తదనమాట. సో, ఈ చిన్న చిన్న ఎలిమెంట్స్ గానీ, ఇంకా 'శర్వానంద్' లాస్ట్‌లో ఒక మాట అన్నారనమాట. ఈయన ఎలా హెల్ప్ చేస్తారు అనంటే, ఆయన హెల్ప్ చేసేది చేస్తున్నారని కూడా తెలీదు. అలా చేస్తారు హెల్ప్ ఎవరికీ తెలియకుండా చేస్తారు అని చెప్పేసి చాలా మంచి ఒక మాట చెప్పేసైతే ఈ ప్రోమోనైతే ఎండ్ చేశారనమాట. మరి ఫుల్ ఎపిసోడ్ కోసం మొత్తం అందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే 'గేమ్ చేంజర్' ఆల్రెడీ రిలీజ్ అయింది. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎలా మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? ఫస్ట్ టైమ్ ఇలాంటి అన్‌స్టాపబుల్ షోకి రామ్ చరణ్ గారు రావడము, ఆయన సీక్రెట్స్ అన్నీ చెప్పడము, అలా జాలీగా ఎంజాయ్ చేయడము, ఇదంతా ఫస్ట్ టైమ్ అనమాట. సో, అది కాకుండా ఆయన బెస్ట్ ఫ్రెండ్ గూడా రావడం షోకి, ఇంకా ప్రభాస్‌కి కాల్ చేయించడం, ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఈ ఎపిసోడ్ అంతా ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే మనం జనవరి 17 వరకి ఆగాల్సిందే. మరి అప్పుడు ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ మీ ముందుకొచ్చి చెప్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.